వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 దీనికి సంబంధించి చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి కొన్ని డౌట్స్, చాలా ఇంపార్టెంట్ డౌట్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక చాలామంది అడుగుతున్నటువంటి ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఈసారి ఎగ్జామ్స్ జరుగుతాయా లేవా? సో ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డు టైం టేబుల్ని రిలీజ్ చేసింది. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. కాబట్టి ఈసారి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇంకా అలాంటి డౌట్ మీ మైండ్లో ఉంటే దాన్ని తీసేయండి. దానికోసం మీరు ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఈ ఎగ్జామ్ కోసం కేవలం మనకు 88 డేస్ 87 డేస్ మాత్రమే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా మీ స్ట్రాటజీని తయారు చేసుకుని దానికి తగ్గట్లుగా మీరు గనక ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్స్ జరగవు లేక ఎగ్జామ్స్ జరుగుతాయా లేవా అనే డైలమాలో ఉండి చివరి నిమిషం మీరు చదవటం మొదలుపెట్టినట్లయితే మొత్తానికి మీకే నష్టం జరిగిద్ది. ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇక రెండోది, ఈసారి ఎగ్జామ్స్ ఎలా జరగబోతున్నాయి అంటే, ఈసారి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది కాదు, క్వశ్చన్ ఎగ్జామ్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఎస్ఎస్సి బోర్డు గత 2 సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్లయితే ఎగ్జామ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా నిర్వహిస్తుంది. అంతకుముందు ఎగ్జామ్స్లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ పబ్లిక్ ఎగ్జామ్లో కొన్ని చోట్ల పేపర్ లీక్ అవడంతో ఆ విషయం పెద్ద ఇష్యూ అవడంతో ఎవరైతే అక్కడ ఇన్విజిలేషన్ చేశారో ఆ టీచర్లందరినీ కూడా సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాల. అంతేకాకుండా ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఆ తర్వాత నుంచి క్వశ్చన్ పేపర్ మీద ఒక బార్ కోడ్ని ప్రింట్ చేస్తుంది. ఈ బార్ కోడ్ ద్వారా ఏమవుతుందంటే, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ పేపర్, ఏ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచైనా క్వశ్చన్ పేపర్ అనేది బయటకు వచ్చినట్లయితే ఈజీగా తెలిసిపోతుంది. సో కాబట్టి ఈ బార్ కోడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఇది. దీనివల్ల క్వశ్చన్ పేపర్ అనేది బయటకు రాదు. అంతేకాకుండా ఎగ్జామ్ ఇన్విజిలేషన్ చేసేటటువంటి సందర్భంలో ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఇన్విజిలేటర్ని సెంటర్ టు సెంటర్ చేంజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో మొత్తానికి గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేసుకుంటూ వస్తుందో అదే విధంగా ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఎస్ఎస్సి బోర్డు ఇప్పటికే డ్రాఫ్ట్ ప్లాన్ని తయారు చేసేసుకుంది. సో కాబట్టి ఎగ్జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతాయి. సో ఎగ్జామ్స్లో కాపీ చేయడం లేకపోతే క్వశ్చన్ పేపర్ ఎవరైనా ఇస్తాం ఇలాంటివి జరుగుతాయి అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్లు. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ మీకు ఎవరైనా ఇస్తాను, నేను ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లేక రియల్ క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తాము అని ఎవరైనా యూట్యూబ్ ద్వారా కానీ వేరే మార్గాల ద్వారా కానీ మీకు నమ్మించినట్లయితే మీరు ఖచ్చితంగా 100% మోసపోతారు. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా బయటకు రాదు. రీసెంట్గా SA1 ఎగ్జామ్స్ యొక్క ఫేక్ పేపర్స్ లేక ప్రీవియస్ పేపర్స్ కొంతమంది యూట్యూబ్లో పెట్టి దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. మీరు ఒకసారి ఆలోచించండి. సో ఏదైనా ఒరిజినల్ పేపర్ అనేది బయటకు రాదు, దాన్ని నమ్మొద్దు. మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఆ విషయంలో నేను మీకు 100% సపోర్ట్ చేస్తాను. మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను, మీకు క్వశ్చన్స్ కూడా ఇస్తాము, అన్నీ ఇస్తాము. సో కాబట్టి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే 100% పాస్ అవుతాం కాదు, మంచి 90% మార్క్స్ అనేవి వస్తాయి. సో రెండోది ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరుగుతాయి. మీరు వేరే సోర్సెస్ మీద డిపెండ్ అవ్వద్దు. సో కాబట్టి దానికి తగ్గట్లుగా మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. నెక్స్ట్ వీడియో నుంచి ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. నెక్స్ట్ వీడియో నుంచి ఈ 10th క్లాస్ ప్లాన్ స్ట్రాటజీ ఏంటి, మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్ పేపర్లు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ మీకు చెప్తాను. అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఈసారి కూడా ఇస్తాం. మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 100% ఖచ్చితంగా పాస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇది మా గ్యారంటీ. ఎనీహౌ ఇక ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే ఫైనల్గా ఖచ్చితంగా జరుగుతాయి. రెండోది, ఎగ్జామ్లో 100% పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఈ 2 విషయాల్ని మీరు నమ్మండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.